సో ఇప్పుడు ఒక చిన్న కాంటెక్స్ట్ నేను చెప్తున్నది, ఎవరెవరైతే ఆధ్యాత్మికత పేరు మీద ఆశ్రమాలకు పోతున్నారో, ధ్యానాలు చేస్తున్నారో, గురువుల కాళ్ళు మొక్కుతున్నారో అందరూ ఆలోచించుకోవాల్సిన ఒకటే ఒక ప్రశ్న. అంటే మనసు ఎక్కడ మోసపోతుంది అంటే, ఎవరైనా అద్భుతంగా తయారైనప్పుడు, అద్భుత ప్రవచనం ఇచ్చినప్పుడు, లేకపోతే ఒక అద్భుతమైన సెటప్ చూసినప్పుడు, ఒక వ్యక్తి వెనుక మంది మార్బల ఉన్నప్పుడు, లేదా ఆ వ్యక్తికి పెద్ద పెద్ద సెలబ్రిటీ పరిచయం ఉన్నప్పుడు మైండ్ అక్కడ ఇరుక్కపోతుంది. ఓహో, ఈ మస్ట్ బి సంథింగ్ స్పెషల్. స్పిరిచువాలిటీకి దీనికి ఏ సంబంధం లేదు. స్పిరిచువాలిటీ అర్థమైందా లేదా అని చెప్పడానికి రెండే సంకేతాలు. ఇది యూనివర్సల్, ఇది మళ్ళీ ఇది నా సిద్ధాంతం కాదు. సమస్త వేదం, ఆ తర్వాత ఉపనిషత్, ఆ తర్వాత భగవద్గీత, ఉపదేశ సారం, నిర్వాణ షట్కం, అష్టావక్ర గీతల యొక్క సమగ్ర సారం ఈ రెండు విషయాల దగ్గరకు వచ్చి ఆగుతుంది. ఒకటి, నీకు ఏ బంధము ఉండడానికి వీల్లేదు, అంటే నీ మనసు అన్ని బంధాల నుంచి బయటపడ్డది. రెండవది, నీలో కర్తాభావన పూర్తిగా పోయింది. ఈ రెండు మేనిఫెస్ట్ అయితే నువ్వు అడుక్కు తింటున్న స్పిరిచువలే. ఈ రెండు మేనిఫెస్ట్ కాలేదు, నువ్వు ప్రపంచంలో గ్రేటెస్ట్ గురువు అయినప్పటికీ యు ఆర్ అన్స్పిరిచువల్. యు ఆర్ డూయింగ్ సంథింగ్ ఎల్స్ స్పిరిచువాలిటీ పేరు మీద. అందుకే ఆధ్యాత్మికత ప్రదర్శన కాదు, నీవు చెక్ చేసుకోవడానికి. ఇప్పుడు నీ ఆరోగ్యము ప్రదర్శించడానికి కాదు, నీవు అనుభవించడానికి కాదు. ఇప్పుడు అష్టావక్ర సంహితలో ఒక టాక్ ఉంటుంది, నేను చేసింది. దాంట్లో ఒక శీర్షిక ఉంటుంది, చాలామంది ఆలోచించిన చిన్న శీర్షిక. అంటే స్వదర్శనం అయితే ప్రదర్శన పోతుంది. నీవెవరో నీకు తెలిస్తే ఇంక ప్రదర్శించవలసిన అవసరం లేదు. మనిషి ప్రదర్శించడానికి కారణం ఏంది? వాడెవడో వాడికి తెలియదు కాబట్టి. ఇప్పుడు నేను చెప్పింది మీకు కనెక్ట్ అయిందా? అర్థమైందా? నీకు అర్థం కాలేదా? ఇప్పుడు స్పిరిచువల్ అవునా కాదా తెలుసుకోవడానికి ఈ రెండే ప్రమాణం, ఈ రెండే ప్రమాణం యూనివర్సల్గా. మళ్ళీ నేను ఇందులో క్రిస్టియానిటీని, ఇస్లాంని జోడిస్తలేను. అసలు అవి కంప్లీట్గా స్పిరిచువల్ డైమెన్షన్స్ కాదు. అవి పరలోకానికి సంబంధించి, లేకపోతే ఒక పుస్తకంలో రాయబడ్డ, లేదా ఒక ఆధ్యాత్మిక గ్రంథం, వాళ్ళని అనుకుంటున్న మత గ్రంథంలో రాయబడ్డ వాటిని అనుసరిస్తే యు ఆర్ గుడ్ క్రిస్టియన్. నువ్వు అనుసరించకపోతే యు ఆర్ బ్యాడ్ క్రిస్టియన్. అక్కడ అది ప్రమాణం. కానీ ఇప్పుడు మన దాంట్లో ఇవేవి ప్రమాణాలు కాదు, నీ స్థితి ప్రమాణం. ఇప్పుడు భగవద్గీత నేను బైహార్ట్ చేశాను, సో నీకు మంచి మెమరీ ఉందంతే, నువ్వు స్పిరిచువల్ అని కాదు. సో స్పిరిచువల్ అని కాదు, నువ్వు 1000 మందికి అన్నదానం చేశావు, నువ్వు అన్నదానం చేశావు అంతే తప్ప స్పిరిచువల్ కాదు. అన్నదానం చేస్తూ నేను అన్నదానం చేశానన్న భావన ఉందా? దట్ ఈస్ అన్స్పిరిచువల్ యాక్ట్. నువ్వు ఎవరికి అన్నం పెట్టలేదు, నీ దగ్గర రూపాయి లేదు, కానీ నీలో కర్తాభావన లేదనుకో, యు ఆర్ స్పిరిచువల్. సో బంధము నీకు దేని మీద లేదు, రెండవది నీలో కర్తాభావన లేదు. ఈ రెండే నీవు ఆధ్యాత్మిక పరమైన అనుభవాన్ని కలిగి ఉన్నావా లేదా అన్నదానికి ప్రమాణం. ఇక వేరే ఏమీ కాదు. నువ్వు బట్టలు వేసుకోవచ్చు, వేసుకోకపోవచ్చు, డజంట్ మ్యాటర్. అది నేను చేస్తున్నాను అది. కర్త అంటే నథింగ్ బట్ దేర్ ఇస్ సంబడి హూ ఈస్ క్లెయిమింగ్. వాడు క్లెయిమ్ చేస్తున్నాడు. ఇప్పుడు మనకి ఎయిర్పోర్ట్లో బ్యాగేజ్ క్లెయిమ్ అని ఉంటుంది. బ్యాగేజ్ నీకు వచ్చి అందివ్వరు, నీవే క్లెయిమ్ చేసుకోవాలి, ఇది నా బ్యాగ్ అండి అని. అట్లా ఈ మనిషి భూమి మీద ఏం చేస్తున్నాడు? ఇది నేను చేశాను, ఇది నేను చేశాను, ఇది నేను సాధించాను, ఇది నాకు వచ్చిన అవార్డు. నేను చెప్పేది ఏమన్నా చేసుకో, కర్తాభావనలో చేస్తున్నావా? కర్తాభావనకి ఒక తేలికైన పరిభాష ఏంది? గుర్తింపు కోసం చేస్తున్నావా? ఇప్పుడు నా చిన్న ప్రశ్న, నాకున్న క్యూరియాసిటీ, అసలు 90% మంది అసలు గుర్తింపు అనేది భూమి మీద నుంచి మాయమైంది అనుకో, అసలు గుర్తించే వాళ్ళు ఎవరు లేరనుకో, అసలు ఎవరో టిక్ టాక్ వీడియో చేస్తున్నారు, ఇంకెవరో ఒక పాట రాస్తున్నారు, ఇంకెవరో హార్స్ రైడింగ్ చేస్తున్నారు, ఇంకెవరో మేకప్ వేసుకుంటున్నారు. ఇప్పుడు హఠాత్తుగా గుర్తించే వాళ్ళు భూమి నుంచి మాయమైపోయారు అనుకో, అసలు వాళ్ళందరూ పని ఆపేయచ్చు నాకు తెలిసి. కర్తాభావన లేనివాడు కొనసాగిస్తాడు. పని కొనసాగింపు కర్తాభావన లేకపోతే ఉంటుంది, పని ఆగిపోవడం కర్తాభావనలోనే ఉంటుంది. బికాజ్ నువ్వు గుర్తింపు కోసం చేస్తున్నావు కదా, నీకు గుర్తింపు రాదని తెలిస్తే నువ్వు ఎందుకు పని చేస్తావు? సో మైండ్ చెప్తుందే, మనకి సంబంధం లేదు. నేను ఒకసారి ఒక ధర్నా సకల జనుల సమ్మె జరిగినప్పుడు
ధర్నా జరుగుతుంది పోదంపా అని పోతే ఒక పల్లెటూరులో రోడ్డు మీద అందరు హాయిగా కూర్చొని పత్తాలు ఆడుతున్నారు. అంటే మంచి ఉద్యమం ఊపు నడుస్తుంది అనుకుని ఎట్లుంటుందో ఉద్రిక్తంగా అందరూ మంచిగా ఆడుకుంటున్నారు, పాడుకుంటున్నారు. నెక్స్ట్ డే నేను వచ్చేసిన. నెక్స్ట్ డే మీడియాలో న్యూస్ చూస్తే పరమ ఉద్రిక్తంగా ఉంది. పేపర్లో చూస్తే అసలు నేను ఆశ్చర్యపోయిన. మళ్ళీ సకల జీవన సమయం కొనసాగుతుంది. అది నాకు జర్నలిస్ట్ ఫ్రెండ్ పోయినా అతను ఒక అద్భుతమైన విషయం చెప్పాడు నాకు. మీడియా వచ్చినప్పుడు అట్లా చేస్తాం భయ్యా. ఓ అంటే ఇది ఇఫ్ దెర్ ఇస్ నో మీడియా 99% మంది ప్రదర్శనకారులు మాయమైపోతారు. మేబీ గుర్తింపు కోసం మనిషిదంతా చేస్తున్నాడేమో. ఇప్పుడు జీవితం అర్థమైందంటే ఇక నువ్వు అడవిలో ఉన్నా ఎక్కడున్నా నువ్వు హాయిగా నీ పని నువ్వు చేసుకుంటావు. నువ్వు తహతహలాడడం ఏమి ఉండదు. బాలాజీ వస్తున్నారా? గుడ్. తహతహలాడడం ఏమి ఉండదు. ఇప్పుడు నీకు అర్థమైందా కర్తాభావన లేని స్థితి? సో కర్తాభావన లేకుంటే పని చేయడం కాదు, గుర్తింపు కోసం పనిచేయడం లేదు. కర్తాభావనలో చేస్తున్నావంటే అది నీ స్వభావం కానిది కూడా చేస్తుండవచ్చు. కర్తాభావన లేకుండా చేస్తున్నావంటే నీ స్వభావమే చేస్తున్నావు అంతేగా. పని చేయడం వేరు కదా, ప్యూర్ యాక్ట్ అన్నమాట. కర్తాభావన లేని స్థితి అంటే శుద్ధమైన కర్మ. అది కర్తాభావన లేకుండా చేసే పనికి నిష్కామ కర్మ అని పేరు. ఆబ్వియస్లీ ఇంకా ఫలితం గిలితం చాలా దూరం. కానీ అన్కాన్షియస్ యాక్ట్ ఏముండదు. అంటే పూర్తి ఎరుకలో ఏ పని ఎలా చేయాలో ఆ పని అట్లా చేస్తూ కర్తాభావన వదిలేస్తున్నాం. సో అందుకే గ్రేటెస్ట్ అచీవ్ చేసిన వాళ్ళు కూడా కర్తాభావన లేని స్థితిలో వాళ్ళు నిశ్శబ్దంగా ఉండిపోయారు అంతే. నాకు సాధ్యమైంది చేశానండి అని చెప్పారు అంతే. ఎంతమంది ఎంత పొగిడినా మీకు అట్లా అనిపిస్తుంది, నాకు సాధ్యమైంది నేను చేశాను. సో ఆ ట్రాప్లో పడలే అసలు. ఎవరు ఉన్నా చేశారు, ఎవరు లేకపోయినా చేశారు. గుర్తింపు వచ్చినా చేశారు, గుర్తింపు రాకపోయినా చేశారు. చాలా గొప్ప గొప్ప రచయితలు, ఐ కెన్ కోట్ అట్లీస్ట్ 100. వాళ్ళ పుస్తకాలు ఎప్పుడు సేలే కాలేదు, బట్ దే హ్యావ్ రిటన్. ఏ గుర్తింపు వాళ్ళకి నచ్చింది రాయడం, వాళ్ళకి ఇష్టం రాశారు. ఇప్పుడు ఎవరెవరైతే ఆధ్యాత్మికత పేరు మీద జీవిస్తున్నారో వాళ్ళు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఇది. నువ్వు ధ్యానం ఎందుకు చేస్తున్నావు? ఇప్పుడు మన ఇద్దరం డిస్కస్ చేసిన దానికి అది కోర్. అది అసలు వై వన్ హ్యాస్ టు మెడిటేట్, ఇది కదా రియల్ క్వశ్చన్. ఎందుకు చేస్తున్నావు అసలు? టైంపాస్ కాకనా? చూసే వాళ్ళ కోసమా? మా ఇంట్లో అందరూ మెడిటేటర్స్ కాబట్టి నువ్వు చేస్తున్నావా? ఏదో ఆశించి చేస్తున్నావా? దేనికి? లేదా నువ్వు భవిష్యత్తులో ఒక మెడిటేషన్ సెంటర్ పెట్టుకోవడానికి ప్రాక్టీస్ ఏమైనా చేస్తున్నావా? ఇవన్నీ అబద్ధాలే. యు ఆర్ ట్రైయింగ్ టు అండర్స్టాండ్ యువర్ థాట్ ప్రాసెస్ అంతే. ఇప్పుడు కర్తాభావన అన్నది థాటే కదా. నీళ్ళు ఇస్తున్నది నీవే, బంగారం ఇచ్చింది లేదా అప్పిచ్చింది నీవే. నీళ్ళు ఇచ్చినప్పుడు కర్తాభావన లేదు, అప్పు ఇచ్చినప్పుడు కర్తాభావన వచ్చింది. దానికి కారణం ఏంది? నువ్వు ఇచ్చే డబ్బుకు ఒక విలువ ఉంది కనుక, నువ్వు ఇచ్చే నీళ్ళకి ఏ విలువ లేదు కనుక. సో ఏ విలువ లేని విషయాలను నువ్వు ఇస్తున్నప్పుడు నువ్వు కర్తాభావన లేకుండానే ఉంటున్నావు. మరి అన్నిట్లో అట్లా ఉంటావంటే ఉండకూడదు. కానీ ఇస్తే ఇవ్వు, లేకపోతే ఇవ్వకుండా ఉండు. అంతేగాని ఇచ్చి చెప్పుకోవడము, లేకపోతే దాన్ని ఆధారం చేసుకుని గుర్తింపు నాశించడం, ఇట్లాంటివి ఏమి ఉండవు. సో ఇది నా సమగ్రమైన అధ్యయనంలో ఇక్కడికి వచ్చి ఆగింది. అంటే స్థితులకు సంబంధించి ఒకవేళ మీరు స్పిరిచువల్ అవునా కాదంటే ఈ రెండు. ఆ స్థితి రావాలంటే మొదటి స్టెప్ ఏంటంటే పోలిక ఉండకూడదు. కంపారిజన్ ఉన్నంత వరకు ఏది మేనిఫెస్ట్ కాదు. కంపారిజన్ అంటేనే లింక్ బిట్వీన్ ద అదర్, నీకు దానికి మధ్య నిరంతరం కొనసాగుతుంటాం. అంటే వేరే వ్యక్తులతో కంపేర్ చేసుకోవటం అంటారా? దేనితోనూ కంపేర్ చేసుకోవద్దు. కంపేర్ చేసుకోవడం వల్ల నువ్వు చాలా డెవలప్ అవ్వచ్చు కూడా, కానీ నువ్వు దాన్ని అనుభవించలేకపోవచ్చు. సో డెవలప్మెంట్ అవ్వడం వేరు, నువ్వు అనుభవించడం వేరు. ఇప్పుడు కంపేర్ చేసుకోవడం మొదలెడితే ఇప్పుడు ఒకళ్ళు రీచ్ అయ్యామనుకో ఇంకోళ్ళు కనిపిస్తారు, అంటే అదే స్టేజ్ ఉన్న వాళ్ళు ఇంకోళ్ళు కనిపిస్తారు. కంపేర్ చేసుకుంటే అల్టిమేట్తో కంపేర్ చేసుకో, మైండ్ ఎట్లా వద్దంటది. ఇప్పుడు డబ్బు విషయంలో ఎలన్ మాస్క్తో కంపేర్ చేసుకుని ఒక్కడన్నా చూద్దాం. అంత మా బామ్మర్ది, మా కుల పెద్ద, లేకపోతే మా బ్యాచ్మేట్లో వాడికంటే ఎక్కువ. ఎందుకంటే మైండ్ మరీ టూ మచ్ ప్రొజెక్షన్ తీసుకోలేదు. అమ్మ అంటే నువ్వు ఎలన్ మాస్క్ అంటే అసలు నేను ఎగ్జిస్టెన్స్ లేకుండా పోతా, వెంటనే ఓటమి అంగీకరించాల్సి వస్తుంది.
అందుకని మైండ్ ఏం చేస్తుంది, నీకు సాధ్యమైన దానికంటే కొంచెం ఎక్కువ నేను లక్ష్యంగా పెట్టి నిన్ను కొంచెం పరిచయం చేస్తుంది. ఇది నేను ఆత్మదర్శనంలో బుక్లో ఉంటుంది. అందులో రాశారు అదే. అదే ఇప్పుడు కారు కొనుక్కోవాలనుకుంటే, మంచి కారు కొనుక్కోవాలనుకుంటావు కదా, మంచి కారు అంటే మారుతి అన్న అని చెప్తుంది మైండ్. మంచి కారు మారుతి కాదు, మంచి కారు బెంజ్ ఉంది, లేకపోతే క్యాడిలాక్ ఉంది, రోల్స్ రాయిస్ ఉంది. కానీ నీ మైండ్ ఎప్పుడు చెప్పదు. అది మైండ్కి తెలుసు నీకంత సీన్ లేదు, మైండ్ మొత్తం తెలుసు నీవు ఎవడో, నీ దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయో, నువ్వు ఎన్ని అబద్ధాలు చెప్తున్నావు, ఎవ్రీథింగ్ ఇట్ నోస్. అందుకని మైండ్ చెప్తుంది నీ దగ్గర 6 లక్షలు ఉంటే 7 లక్షల కారు కొనమని, 8 లక్షలు ఉంటే 8.5 లక్షల కారు కొనమని. అప్పుడు బాగా ఆలోచించింది మైండ్ ఏం చెప్తుంది, నేను బెస్ట్ కారు కొనాలనుకుంటున్నా, 50,000 అప్పైనా సరే తీసుకుంటారా మంచి కారు అని ఇట్లా నీతో ప్రగల్భాలు ఆడేలా చేస్తుంది. అసలు మంచి కారు కాదు నువ్వు తీసుకుంటున్నది అన్న సత్యాన్ని నీకు పరిచయం కానియదు. సేమ్ థింగ్ అప్లైస్ టు సంబంధాలు ఆల్సో. అమ్మ నమస్తే, ఎక్కడన్నా కూర్చో హాయిగా, ఇది ఇక్కడికన్నా రా, ఇట్రా, ఇటు కూర్చో, ఇట్రా. నానా నమస్తే, తాతకు నమస్తే పెట్టవే. ఇప్పుడు ఇది బంధం లేని బంధం అన్నట్టు. అంటే బంధం, ఇప్పుడు బంధం గురించి మీకు ఏమైనా ఐడియా ఉందా చెప్పండి, లాస్ట్ 2 minutes. ఇప్పుడు అటాచ్మెంట్ అనేది ఉందా అన్స్పిరిచువల్ అంతే, అదే మనిషిని బాధ పెడుతుంది. ఇప్పుడు మనకి ఎవరికన్నా ఇక్కడ ఒక్కరికన్నా ఒక గ్రహంతో కానీ బంధం ఉందా? ఎందుకు లేదనేది జవాబు దొరికితే యు ఆర్ ఫ్రీ. జస్ట్ నువ్వు కొనలేదు కాబట్టి. ఎగ్జాంపుల్ అనుకున్నాం కదా, కొన్ని పడుతున్నప్పుడు కిందకి అది నాది అట్లా కాదు గురించి. కొన్ని బంధాలు నిగూఢంగా ఉంటే అది అవసరమైనప్పుడే వ్యక్తం అవుతుంది, అవ్యక్తం. ఇప్పుడు ధ్యానం అందుకే అసలు ఏమేముందో వెలికి చూడు మనసు లోపల. అసలు ధ్యానం ఉన్నది, నువ్వు కూర్చొని ఒకటి పట్టించడం ధ్యానం కాదు. యు ఆర్ లుకింగ్ డైరెక్ట్లీ ఇన్ టు యువర్ మైండ్. ఇప్పుడు ఉదాహరణకి నీ ఇంట్లో అసలు ఏం వస్తువులు ఉంది అని చూడడానికి బయలుదేరావు అనమాట. ఇంకా చీపురు కట్టను చూసావు, బంగారం అన్నీ చూస్తున్నావు అంతే. యు ఆర్ జస్ట్ చెకింగ్ యువర్ ఓన్ మైండ్. ఇప్పుడు ధ్యానం పేరు మీద జరుగుతుందంటే ధ్యానం అవునో కాదో నాకైతే తెలియదు. ఇప్పుడు దీనికి ఎవరు సహాయం అక్కర్లేదు. కానీ ఒక్కటే కండిషన్ చెప్పారు, ఇలాంటి ప్రిజుడిస్ లేకుండా, ప్రీకన్సీవ్డ్ నోషన్స్ లేకుండా, పక్షపాత వైఖరి లేకుండా నీ మనసును దర్శించాలి. ప్రిజుడిస్ ఉందనుకో జస్టిఫికేషన్ వస్తుంది అన్నట్టు, నేను చేసింది కరెక్టే, తప్పేముంది. అదే అన్నిటిలో క్యారీ అవుతుంది, అన్నిట్లో క్యారీ. అదే ఇప్పుడు ఒక వ్యక్తి వచ్చాడు అనుకోండి, అతనితో మనకున్న ఒక అవగాహన అంతా కూడా ఒక బయాస్డ్గా క్రియేట్ చేసుకున్న ఇమేజ్ నుంచి ఆల్రెడీ అతని నుంచి మన మైండ్ ఏదో జస్టిఫికేషన్. మైండ్ అంటే నిష్పక్షపాతంగా నీ యొక్క మనసు నుంచి, ఇది ఎటువంటిదంటే నువ్వు వేరే వాడి వస్తువుని ఎట్లా చూస్తావు అట్లా చూస్తున్నావు నువ్వు. సో అట్లా చూసే స్థితిలోనే ధ్యానం యొక్క ఒకానొక స్థితి ఆవిర్భవిస్తుంది. యు ఆర్ సపరేట్ ఫ్రమ్ ఇట్. అంటే చూస్తున్నది చూడబడుతున్నది రెండు వేరు వేరు అని తెలుస్తుంది. ఇంకొక చిన్న రహస్యం చెప్పి ముగించుకుందాం. అంటే ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాల్సింది. ఇప్పుడు ఇవన్నీ నీ ఆలోచనలు, ఇప్పుడు ఈ ఆలోచనలన్నీ పక్షపాతం లేకుండా చూడాలని నిర్ణయం తీసుకున్నావు. దాన్ని మనం ధ్యానం అనుకుందాం. ఇది చూసినావు. ఇనిషియల్గా ఎట్లుంటుంది, ప్రైమ్ ఫోకస్ వీటి మీద ఉంటుంది. అసలు రాని తెలుసు సబ్జెక్ట్ ఇది కానే కాదు, ఇదని తెలుస్తుంది. ఇది దీనికి సంబంధమే లేదని తెలుసుకోవడం తన్ని పడిపోతాయి. నువ్వు అన్నిటినీ మార్చక్కర్లేదు, అసలు మూలానికి టచ్ అవ్వడం లేదు అది అని తెలుసుకోవడంతో బంధాలన్నీ పడిపోతాయి. ఇప్పుడు బంధాలు లేకుండా ఉండడం అంటే వదిలేసిపోమనో సన్యాసం తీసుకోమనో కాదు. అన్నిటి మధ్యనే ఉంటూ అన్ని పనులు చేస్తూ దాంట్లో ఇరుక్కోకుండా ఉండడం. అది ఎట్లా అన్నది ఎవరికి వాళ్ళు సాధన చేసుకోవాల్సిందే. దానికి ఏమి దగ్గర దారి ఏమి లేదు. ఒకసారి చూపి అది వస్తున్నాయా? కానీ చెట్లు పడిపోతే కొంచెం ఇది జల్లులాగా పడుతుంది. జల్లులాగా మనకు మొదల్లో ఫోర్స్ పడదు. ఇంకా ఓకే, ఇంకోసారి జస్ట్ ఒక సెకండ్ పెడితే సరిపోతుంది. ఇది బాగుంది, ఇది బాగుంది.
నిన్న ఒకటి తెచ్చినాం, అది లీక్ అయింది. ఓకే సరే అన్న కట్టేనా కట్టేసి